హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేది చేసాం కదా. సో డిఫరెంట్ టెక్నాలజీస్ కదా. ఈరోజు సబ్ క్వెరీ నుంచి ట్రై ఓకే. సో నాకు తెలిసి సీక్వెల్ సబ్లో టఫెస్ట్ అంటే అర్థం చేసుకోవడానికి కొంచెం బాగా టఫెస్ట్ పార్ట్ ఏంటంటే సబ్ క్వెరీస్ అనమాట. ఓకే. సో ఐ విల్ ట్రై టు సీ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇన్ దిస్ కేస్. ఓకే, నేను కొన్ని టేబుల్స్ తీసుకుంటాను ఈ వీడియోలో. So we can select star from TBL employee, అలానే select star from TBL employee stream and select star from TBL department. ఓకే. సో ఈ మూడు టేబుల్స్ అనేది నేను తీసుకున్నాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ మనకి ఏం డేటా ఉందని తెలుస్తుంది. కోర్స్ నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలాసార్లు వర్క్ చేశాను కాబట్టి వాట్ ఎగ్జాక్ట్ అనేది. ఓకే. సో బేసికల్గా మనకి సబ్ క్వెరీస్ అంటే సో 2 టైప్స్ ఉంటాయి. ఓకే. సబ్ క్వెరీస్ ఓకే. ఒకటి సో నార్మల్ సబ్ క్వెరీస్ అండ్ రెండోది కోరిలేటెడ్ సబ్ క్వెరీ అని. ఓకే. నార్మల్ సబ్ క్వెరీ అంటే మనకి ఏదైతే ఇన్నర్ క్వెరీ అవుటర్ క్వెరీ ఉంటుందో, ఇన్నర్ క్వెరీ అనేది అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అవ్వదు, ఇండిపెండెంట్ గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దాన్ని నార్మల్ సబ్ క్వెరీ అంటారు. కొరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఏదైతే ఇన్నర్ క్వెరీ ఉందో అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇండివిజువల్ గా రన్ చేయడానికి కుదరదు అనమాట. సో దాన్నే కొరిలేటెడ్ సబ్ క్వెరీ అంటారు. ఓకే. సో మనం కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ TBL ఎంప్లాయీ. సో ఈ కొన్ని కాలమ్స్ కూడా తీసుకుంటాం. ఈ డాట్ ఎంప్లాయీ ఈ డాట్ సో జెండర్ ఈ డాట్ టైటిల్ ఈ డాట్ వెకేషన్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, మనకి సో 286 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు సో మనం సబ్ క్వెరీ ఫస్ట్ అయితే నార్మల్ సబ్ క్వెరీ గురించి విల్ రైట్. సో దానికోసం ఎంప్లాయ్ ఐడి. ఓకే. సో ఇన్ సెలెక్ట్ ఫ్రమ్ TBL employee history. So distinct employee ID. Okay, that's it. ఇప్పుడు కూడా alias ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐడి ఇవ్వదా. ఓకే. సో ఇప్పుడు ఇది సబ్ క్వెరీ అనమాట. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఇన్నర్ క్వెరీ, ఇది ఫైనల్ వచ్చేసరికి అవుటర్ క్వెరీ. ఓకే. సో ఇది ఇన్నర్ క్వెరీ, ఇది అవుటర్ క్వెరీ. సో ఇప్పుడు ఏంటంటే ఇన్నర్ క్వెరీని నేను ఇండిపెండెంట్ గా రన్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమే రాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం రిటర్న్ చేస్తుంది, ఈ TBL ఎంప్లాయీ హిస్టరీలో ఏదైతే ఎంప్లాయీ డేస్ ఉన్నాయో వాటి మొత్తాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే చూడండి. సో 285 వచ్చింది. సో అలా కాకుండా ఎంటైర్ సబ్ క్వెరీని కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఓకే. 281 వచ్చింది. యాక్చువల్గా ఇందాక సో ఇది రన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత వచ్చింది కౌంట్, 285 వచ్చింది. అవునా కదా. అదే ఎంటైర్ క్వెరీని రన్ చేస్తే 281 అంటే 4 రికార్డ్స్ అనేది మనకైతే ఇక్కడ లేవన్నమాట. ఓకే. సో దీన్ని వేరే విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే సో ఇది ఏదో ఒకటి ఇద్దాం. where e dot employee id is equal to h dot employee. ఓకే. సో ఇది వచ్చేసరికి కొరిలేటెడ్ సబ్ క్వెరీ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే సో ఏదైతే ఇన్నర్ క్వెరీ ఉందో ఈ ఇన్నర్ క్వెరీ అనేది అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దీన్ని ఎట్ ఎ టైం మనం ఎక్స్పోర్ట్ చేయడం కుదరదు. ఓకే, మీకు ఎర్రర్ వస్తుంది ఏమని, సో మల్టీ పార్ట్ ఐడెంటిఫైర్ కుడ్ నాట్ బి ఫౌండ్. అంటే ఇక్కడ ఏంటంటే సో ఇది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అంటే ఇది ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం, అవుటర్ క్వెరీ నుంచి కాల్ చేస్తున్నాం. బట్ ఈ కేసు ఇక్కడ మనం ఇండిపెండెంట్ గా రన్ చేసినా సరే మనకి ఎటువంటి ఇష్యూ రాదు. బట్ ఇక్కడైతే మనకి సో క్వెరీ మొత్తాన్ని రన్ చేయాల్సి ఉంటుంది. దీన్నే కొరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఇన్నర్ క్వెరీ అనేది అవుటర్ క్వెరీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని కొరిలేటెడ్ సబ్ క్వెరీ అంటాం. చూడండి ఇక్కడ సో ఎన్ని వస్తాయి,
ఎన్ని వచ్చినాయి 281 వచ్చింది అవునా కదా ఇక్కడ చూడండి 281 ఉంది కదా ఓకే మీరు పైన కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఎంత వచ్చినాయి సో 281 వస్తాయి కాకపోతే రియల్ టైంలో ఇది ఎగ్జిక్యూట్ చేయడం బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది ఇచ్చడం దీన్ని వేరే విధంగా కూడా రాద్దాం లెట్స్ సీ దట్ సో ఓకే ఎంత వస్తుంది ఎంత వస్తుంది 281 సో సో మీరు ఇలా రాసినా ఏం కాదు ఓకే బట్ ఇలా రాసినా ఏం కాదు బట్ ఇలా రాసినా ఏం కాదు సో డిఫరెంట్ వేస్ లో కూడా మనం అయితే సో ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు బట్ రియాలిటీలో సో ఇది కానీ ఇది కానీ రాయొచ్చు సో వీ కెన్ రైట్ ఇట్ ఎనీథింగ్ బట్ దిస్ ఇస్ నాట్ రికమెండెడ్ ఓకే ఈవెన్ దో మీకు అవుట్పుట్ సేమ్ వచ్చినా కొన్ని కేసెస్ లో మనకైతే డిఫరెంట్ అవుట్పుట్ రావడానికి అవకాశం ఉందన్నమాట బట్ ఇది పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది ఇది కూడా పర్ఫెక్ట్ ఓకే ఈవెన్ మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ దీన్ని డిఫరెంట్ గా రాయొచ్చు ఇంకా ఓకే అంటే ఎలా అంటే సో ఇది క్యాప్స్ రాదు క్యాప్స్ ఇక్కడ స్టార్ పెట్టినా ఇంకా నథింగ్ విల్ హ్యాపెన్ చూడండి ఓకే ఎటువంటి ప్రాబ్లం ఈవెన్ కొంతమంది రియాలిటీలో సో ఎక్స్ అని పెడతారు ఓకే చూడండి నథింగ్ విల్ హ్యాపెన్ ఓకే సేమ్ అవుట్పుట్ అంటే ఇక్కడ ఏంటి సో ఇదేం చేస్తుందంటే ఈ మ్యాచింగ్ అట్లీస్ట్ ఒక రికార్డ్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట మ్యాచింగ్ క్రైటీరియా 2 అయితే ఆ రికార్డ్ రిటర్న్ చేస్తుంది లేకపోతే ఇగ్నోర్ చేస్తుంది సింపుల్ ఓకే ఈవెన్ మీరు పేరు రాసిన ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాస్తారు నథింగ్ విల్ హ్యాపెన్ దట్స్ ఇట్ బట్ ఇక్కడ అనుకోండి ఖచ్చితంగా మీరు కాలం నేమ్ స్పెసిఫై చేయాలి ఇక్కడ వేరు ఓకే చూడండి ఇక్కడ సో మీరు స్టార్ అని ఇస్తే ఎర్రర్ వస్తుంది చూడండి ఓకే సో నాట్ ఇంట్రొడ్యూస్ విత్ ఎగ్జిస్టెంట్ వస్తుంది ఓకే సో మీరు ఇక్కడ ప్రాపర్ గా ఏదైతే కాలం మీరు స్పెసిఫై చేస్తారో ఆ కాలం అనేది సో ఇక్కడ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఓకే ఆ రికార్డ్స్ అప్పుడే మీకు క్రైటీరియా అనేది ప్రాపర్ గా అవుట్పుట్ రావడానికి అవకాశం ఓకే ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ అనమాట సో ఎగ్జిట్స్ ఏంటి వేరేంటి అని సో మనకి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు సో ఈవెన్ నాట్ ఇన్ కూడా యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఇందాక ఇన్ యూజ్ చేసాం కదా ఇప్పుడు నాట్ ఇన్ ఓకే సో లెట్ మీ ఎక్స్పెక్ట్ దిస్ వన్ ఏమొచ్చినాయి 12 15 17 18 283 సో ఈ రికార్డ్స్ ఈ ఎంప్లాయీస్ హిస్టరీ టేబుల్ ఓకే సో దీని మీనింగ్ ఏంటంటే ఈ టేబుల్లో లేని ఈ టేబుల్లో ఉన్నాయి ఓకే అర్థమైంది కదా ఈ ఎంప్లాయీ హిస్టరీ టేబుల్లో రికార్డ్స్ ఈ టేబుల్లో ఉన్నాయి మాత్రమే రిటర్న్ చేస్తుంది మీకు కావాలంటే సో ఇప్పుడు క్వెరీ ఇండివిజువల్ గా రన్ చేస్తాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీబీఎల్ ఎంప్లాయీ where employee ID in so 12 15 17 18 comma to 83 right okay let me execute this రికార్డ్స్ ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు కాపీ పేస్ట్ చేద్దాం దీన్ని టీబీఎల్ ఎంప్లాయీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం టేబుల్స్ మార్చొచ్చు చూడండి కావాలి దట్స్ ఇట్ ఓకే అంటే టీబీఎల్ ఎంప్లాయీ హిస్టరీ టేబుల్లో రికార్డ్స్ లేవు బట్ టీబీఎల్ ఎంప్లాయీ టేబుల్లో రికార్డ్స్ అయితే అనమాట అది దీని మీద ఓకే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వేర్లో కూడా రాద్దాం లెట్స్ నాట్ ఇన్ సో 5 రికార్డ్స్ వస్తాయి అలానే ఇంకో డిఫరెంట్ వేస్ ఇక్కడ కూడా వెళ్దాం సో నాట్ ఎగ్జిట్స్ దట్స్ ఇట్ ఓకే సో ఇలా మనం ఇది బేసిక్ ఎగ్జాంపుల్ ఓకే ఈ స్మాల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట చిన్న చిన్న ఓకే మనం డిఫరెంట్ లెవెల్స్ లో కూడా అరౌండ్ ఒక 32 నెస్టెడ్ లెవెల్స్ లో కూడా మనం సబ్ క్వెరీ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నమాట ఓకే ఈవెన్ మీరు 2-3 టేబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో టేబుల్ కూడా టీబీఎల్ డిపార్ట్మెంట్ అండ్ సో d dot department ID is equal to h dot department ID. Okay, let me explain this one. Okay, 19 రికార్డ్స్ వస్తాయి ఓకే అఫ్ కోర్స్ నేను ఇవన్నీ ప్రాపర్ గా టెస్ట్ చేస్తాను కాబట్టి కౌంట్ ముందుగానే చెప్పగలుగుతాను లేకపోతే నాకు మాత్రం తెలియదు
ఓకే. ఇలా మీరు మల్టిపుల్ టేబుల్స్ ద్వారా సబ్ క్వెరీ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే. బట్ కాన్సెప్ట్ సేమ్. సో, నార్మల్ సబ్ క్వెరీ, కొరిలేటెడ్ సబ్ క్వెరీ. సో, నార్మల్ సబ్ క్వెరీ అంటే ఇన్నర్ క్వెరీ, ఔటర్ క్వెరీ ఉంటది కదా! ఇన్నర్ క్వెరీ అనేది ఇండిపెండెంట్‌గా రన్ చేసుకోవచ్చు. ఔటర్ క్వెరీ అనేది సో, ఎటువంటి డిపెండెన్స్ అవసరం లేదు. బట్ కొరిలేటెడ్ సబ్ క్వెరీ ఏంటంటే సో, వి కెనాట్ రన్ ఇన్నర్ క్వెరీ ఎలోన్. అంటే ఇన్నర్ క్వెరీని ఒక్కదాన్నే రన్ చేయడం కుదరదు. ఎందుకంటే ఔటర్ క్వెరీ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి సో, వి మస్ట్ రన్ ఎంటైర్ క్వెరీ టు గెట్ ద అవుట్‌పుట్. ఓకే. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మనం కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్ విల్ ట్రై టు సీ దట్. బట్ సో, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏంటన్నది. సో, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్స్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.